ఒకవేళ నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని నమ్మకం. నేను అదే చెప్తున్నాను, అది సాధ్యపడదని నా పార్టీలో. కాబట్టి ఆయన 10 ఏళ్ళు మేము ఉంటాం అంటే మీరు అన్నట్టు పార్టీ ఉండాల్సిందే తప్ప తను ఉంటా అని చెప్పుకోలేడు. ఈ టర్మ్ 5 years ఆయన ఉండడమే కష్టం అసలు. ఇప్పుడు ఆయన నిజానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. అందువల్ల రాజగోపాల్ న్యాచురల్గా రియాక్ట్ అయ్యాడు, 10 ఏళ్ళు ఈయన ఉంటే ఎట్లా అన్నట్టు. అది రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వడంలో ఏమైనా అంతరం ఏంటి సార్? ఇవ్వకపోవడం అంటే ఇవ్వచ్చు కదా, యాక్చువల్గా స్కోప్ ఉంది. అయితేనేమో ఆ ముగ్గురు మిగిలిన దాంట్లో ఒక మంత్రిని ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయనతో మాట్లాడి దానితో సమానమైన స్టేటస్ నుండి ఇంకో పదవి ఇచ్చి ఆయన కాంప్రమైజ్ చేయాలి. కానీ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అసలు వివేక్ వెంకటస్వామికి పదవి ఇవ్వడం అనేది చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సేఫెస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఆయన ముగ్గురు ఉన్నారు కదా కుటుంబంలో, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, ముగ్గురు. ఇప్పుడు మళ్ళీ మంత్రితో ఇంకోటి ఎడిషన్ వచ్చింది. అతను కూడా ప్రామిస్ చేశారు. అతను కూడా ప్రామిస్ చేశారు. ఎట్లయితే రాజగోపాల్కి ప్రామిస్ చేశారో అతనికి కూడా ప్రామిస్ చేస్తూనే వచ్చాడు మంత్రి పదవి ఇస్తాను. కాబట్టి అందులో అనుమానం లేదు, అది ఫుల్ఫిల్ చేశారు. బహుశా క్యాస్ట్ ఈక్వేషన్ అయి ఉండొచ్చు, అడ్వాంటేజ్ అదే ఉండొచ్చు. ఇక్కడ రెడ్డి అనేది అడ్డం వస్తుంది, ఈ కారణం అడ్డం వస్తుంది. రెడ్డిలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మనకు ఇక్కడ ఒక రెడ్డి గారు మన ఇబ్రహీంపట్నంలో ఆయన ఇది మన ట్విన్ సిటీస్లో మల్లెడ్రంగాడు కూడా ఉన్నాడు, గెలిచినాడు. కాబట్టి ఆయన సహజంగా నాకు కావాలంటున్నాడు. నిజామాబాద్ వరకు రిప్రజెంటేషన్ లేదంటే శ్రీనివాస్ రెడ్డి, మన సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్, ఆయన సంతృప్తితో ఉన్నాడు. అట్లా మీకు ఇక్కడ ఈ రెడ్డి గారు నల్గొండలో ఆల్రెడీ అన్న మంత్రి ఉన్నాడు కాబట్టి ఈయనకు అవకాశాలు తగ్గినాయి, ఆ సంతృప్తితో ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ప్రేమ్ సాగర్ ఆయన కూడా పాప అంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కదా. ఆయనకు అప్పట్లో కింగ్ మేకర్ కింద పేరు. ఆయన 5 గెలిపించేవాడు ఆ రోజుల్లో, జిల్లాను కంట్రోల్ చేసేవాడు. కోనప్పని గెలిపించింది అప్పుడు ఆ రోజులు ఆయనే. సో వాళ్ళకి హోల్డ్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతను కూడా వన్ ఆఫ్ ది సీరియస్ ఆస్పిరెంట్స్. వీళ్ళందరినీ అధిష్టానం ఎందుకో సీరియస్ తీసుకొని సమాధానపరిచి ఇది కాదు ఇది కాదు అని చెప్పి పార్టీకి ఎప్పుడో సెట్ చేయాల్సి ఉండే. అరే 2 years అయిపోయింది, వాళ్ళు ఊరుకోరు కదా. ఆయన ఊరుకునే వ్యక్తి కాడు రాజగోపాల్. ఏదో ఏదైనా సమస్యలు తెస్తాడు అధిష్టానానికి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, అనిరుద్ధ్ దగ్గర 10 మంది సమావేశం కావడం, గందరగోళం, మళ్ళీ సీఎం వరంగల్లో భార్యాభర్తలు కలిసి వాళ్ళంతా కలిసి వాళ్ళకి అగైనెస్ట్గా చెప్పడం. సో ఆ ట్రబుల్ అనేది ఇక్కడ అక్కడ చాలాసార్లు వస్తుంది కాంగ్రెస్లో. సో వీళ్ళు దాన్ని కంటైన్ చేసుకోవాలి. అసలే పరిస్థితి అంతా మాత్రం చిన్న గొడవలతో వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో. సో ఇది ఎందుకో ఎట్లయితే బీజేపీ గురించి మనం మాట్లాడామో, కాంగ్రెస్ కూడా సీరియస్గా కూర్చొని ఇట్లాంటి సెట్ చేసుకోకపోతే లోకల్ బాడీలో దారుణంగా దాని ఇంపాక్ట్ పడుతుంది పార్టీ మీద. ఇప్పుడు బీజేపీ కూడా లోకల్ బాడీలో వీళ్ళు సెట్ చేసుకోకపోతే ఎఫెక్ట్ డెఫినెట్లీ అదేగా మనం అనేది. అంతర్గత కుమ్ములాడలేదు బీజేపీకి, దాని రిజల్ట్ మీకు లోకల్ బాడీలో తెలుస్తుంది. అది వాళ్ళు సెట్ చేసుకోవాలి. కాంగ్రెస్ కూడా ఈ ముందు ఇంటర్నల్ స్క్వాబుల్స్ వాళ్ళకున్నటువంటి అంతర్గత ఈ గొడవలని పంచాయతీలు తెంచుకోకపోతే వన్ టీమ్ లాగా ఎట్లా పోతారు? ఒక టీం లాగా పోతేనే చాలా పెద్ద ఫైట్. అది ట్రయాంగులర్ ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన బీఆర్ఎస్ లేచి కూర్చున్నాయి మళ్ళీ ఇద్దరు కూడా చచ్చిపోయింది అన్నాం, బీఆర్ఎస్ ఈజ్ డెడ్ అన్నాం. అట్లాంటిది వీళ్ళిద్దరి గొడవలతో లేచింది. సో అందువల్ల ట్రయాంగిల్ అయిపోయింది మళ్ళీ లోకల్ బాడీ. సో అందుకనే మన రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. వెరీ డిఫికల్ట్. మన రాజకీయాలు ఎప్పుడు గీత గీసి ఇట్లా పోవాలంటే పోవు. అవి దానికి ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్స్, వాతావరణం, కొన్ని సంఘటనలు ఆ సంఘటనలు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. అది ఈరోజు మనకు బీజేపీలో కనపడుతుంది, కాంగ్రెస్లో కనపడుతుంది. ఓకే, ఒక రకంగా బీఆర్ఎస్లో కూడా కనపడుతుంది సార్. బీఆర్ఎస్ అన్న జిల్లాల మధ్య కరెక్ట్ కవిత చేయబట్టి అక్కడ కూడా వస్తున్నాయి. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కవిత వచ్చి పార్టీకి వ్యతిరేకంగా తన సొంత పార్టీ మీద క్రిటిసైజ్ చేస్తుందని, అందులో ఉన్నవాడనే దయ్యాలంటదని మనం అనుకోలేదు. ఊహించలేదు. ఊహించని పరిణామం. ఈ 3 పార్టీలు ఏదో ఒక సమస్య ఇరుక్కొని ఉన్నాయి ఈరోజు. 3 కూడా సమస్యలు ఉన్నాయి. అది మనం ఎవరం కూడా ముందు ఊహించిన వారాలు కావు.